క్యామెల్ క్రూ 7th యానివర్సరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్. ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఒక 50 lakhs వరకు వ్యూవర్స్ చూశారు మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అంటే 60 to 80 ఓల్డ్ ఏజ్ చార్ట్స్ అని చెప్తున్నారు. 80 to 100 ఇస్ రియల్ ఓల్డ్ ఏజ్. అంటే 60 years వరకు కూడా యూ కెన్ ఫీల్ యంగ్. ఒకప్పుడు 40 వరకు అని చెప్పేవాడు. సో వెన్ సైన్స్ హ్యాస్ డెవలప్ లైక్ దిస్, మనకి మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఎంత బాగున్నప్పుడు మన పుట్టినను మన మోడీ గారు కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకున్నారట, మనం లైఫ్ స్పాన్ పెంచడానికి ఏం చేయాలి, 120 years వరకు పెంచడానికి ఏం చేయాలంటే, పుతిన్ గారేమో 120 ఏంటి, శాస్త్రంగా ఉండడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి ఇది కొన్ని న్యూస్లో చదివారు. అంటే ఎంత దూరం మన సైన్స్ వెళ్తుందంటే, మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యం, మీ శరీరాన్ని మీరు కాపాడుకుంటే సైన్స్ డెవలప్ అయిన కొద్దీ మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ పోతుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. పాత తరాల వరకు అంత అదిగా లేకపోయినా ఇప్పుడు సైంటిఫిక్గా డెవలప్ అయింది కాబట్టి జస్ట్ మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఇంత బిజీగా ఉన్న 1 hour మీకోసం మీరు ఇచ్చుకోండి. క్యామెల్ క్రూ లాంటి జిమ్కి రండి. వచ్చిన తర్వాత మీరు అక్కడ ఉంటే అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఫిట్నెస్ గురించి ఏజ్ని బట్టి, మీ బాడీ స్ట్రక్చర్ని బట్టి, మీ స్ట్రెంగ్త్ని బట్టి, మీ హ్యాబిట్స్ని బట్టి మీకు ఏం చేయాలి, కార్డియో ఏం చేయాలి, వెయిట్స్ ఏం ఎత్తాలి, మీ స్ట్రెంథనింగ్ ఎలా ఇవ్వాలి, ఎంతసేపు చేయాలని చెప్తారు. కాబట్టి సో వెన్ వీ స్పెండ్ అవర్, చూడండి మన ఇంటి కోసం, ఇంటీరియర్ కోసం లక్షలు ఖర్చు చేస్తారు, కారు కొనడానికి లక్షలు పెడతారు, అది ఇల్లు కొనడానికి కోట్లు ఖర్చు పెడతారు. కానీ మనకి అన్నిటికన్నా ముఖ్యం తెలుస్తుంది ఆరోగ్యం. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు. కానీ మన ఆరోగ్యానికి టైం ఇవ్వకుండా ఈ ఇంటి మీద, కార్ల మీద, లేకపోతే లగ్జరీ మీద పెడతాం. కానీ అన్నిటికన్నా ఆనందకరమైనది ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దాని మీద మనం అందరూ కూడా జాగ్రత్త పెట్టాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే అందరూ కూడా మనం గౌరవిస్తారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం డబ్బు కూడా సంపాదించుకున్నాం. ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఇంకోటి ఇబ్బంది లేకుండా మన కాళ్ళ మీద మనం ఉండగలం. కాబట్టి దీని మీద మాత్రం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నా యొక్క ఈ భావాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. నేను ఐఎం మహమ్మద్, న్యాయవాది, విశాఖపట్నం.